నమస్కార్ ఫ్రెండ్స్. మనం డిఫరెంట్ డైట్ ప్లాన్స్ వాళ్ళ స్టడీ చేద్దాం. చాలా డిఫరెంట్ డైట్ ప్లాన్స్ ఉన్నాయి. మేము ఆ డైట్ ప్లాన్ ఫాలో అయ్యాము. మంచిగా ఇంప్రూవ్ ఈ డైట్ ప్లాన్ ఫాలో అయ్యాము. మళ్ళీ తర్వాత మళ్ళీ అది మానేసాం. ఇట్లా అనుకుంటుంటాం మనం. అసలు ఏంటి దీని గురించి మనం కొంచెం విశ్లేషిద్దాం ఇవాళ. మనకి మెయిన్ కావాల్సింది నాలెడ్జ్ కావాలి. దాంతో పాటు డిసిప్లిన్ కావాలనమాట. అందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్ వెల్‌నెస్ సీక్రెట్స్‌లో చూడండి. మీకు మంచి అవగాహన కలుగుద్ది. చూడండి ఎవ్రీ మనిషి డిఫరెంట్ అనమాట. మేల్, ఫీమేల్ డిఫరెంట్ ఉంది. ఏజ్ డిఫరెంట్ ఉంటుంది. జీన్స్, మన బీఎంఐ, హ్యాబిట్స్, ప్రెజెంట్ హెల్త్ కండిషన్ చాలా డిఫరెంట్ ఉంటది. కనుక ఒకళ్ళకి సూట్ అయింది ఒకళ్ళకి సూట్ అవ్వదు. అర్థమైందా? ఆ తర్వాత మనం ఏం చేయాలి డైట్ ప్లాన్ దేన్ని బట్టి చేసుకోవాలి మన హెల్త్ స్కోర్‌ని బట్టి. ఇప్పుడు మీరు ఆల్రెడీ హ్యావింగ్ డయాబెటిక్ ఉన్నారు, ఓవర్ వెయిట్ ఉన్నారు, కొలెస్ట్రాల్ ఉంది, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది, డయాబెటిక్ ఉన్నారు. అంటే ఏంటి? మీరు ఏది పడితే అది ఫాలో అవ్వకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత మేమేం డైట్ ప్లాన్స్ మనకు తెలిసినయన్నీ తెలుసు గదా! మంతెన గారి నేచురల్ లైఫ్ స్టైల్ అందరికి తెలిసిందే. డాక్టర్ మంతెన గారు అద్భుతంగా గత 30 ఏళ్ల నుంచి చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఏంటిది 7 ఎసెన్షియల్స్ ఫర్ గుడ్ హెల్త్‌లో 3 సార్లు తినమంటారనమాట. వన్ టైమ్ నేచురల్ ఫుడ్ తినాలి. ఫాస్టింగ్ చేయాలి. తర్వాత హనీ లెమన్ తోటి. వాళ్ళ ఫుడ్‌లో నో ఆయిల్, నో సాల్ట్. ఈ మధ్య కొంచెం లైట్‌గా సాల్టును, కొంచెం ఆయిల్ ఏసుకుంటున్నారు. లేకపోతే ఇదనమాట ఆళ్ళ ప్రొసీజర్ బేసిక్‌గా. వాళ్ళ ఆశ్రమంలో 15 రోజులు చేరి జనాలు తగ్గొచ్చు. ప్రస్తుతం 15 రోజుల కోసం అనుమానం 35,000, 40,000 ఉంది. 15 రోజులు చార్జ్ చేయటానికి. కానీ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ అక్కడ. తర్వాత ఏంటి వీఆర్‌కే డైట్, వీరమాచినేని గారి డైట్ అందరికి తెలుసు. ఆయన ప్రొసీజర్‌లో ఏంటి 70 గ్రాములు కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. నట్సు, సీడ్సు 2 సార్లు తినాలి. కార్బోహైడ్రేట్స్ లేకుండా తినాలక్కడ. ఆ! బాగా ఆకలేసినప్పుడు తినాలి. 4 లీటర్ నీళ్లు తాగాలి. 4 లెమన్స్ కంపల్సరీగా వేసుకోవాలి. మల్టీవిటమిన్ టాబ్లెట్స్. అక్కడ చాలా విటమిన్ టాబ్లెట్‌లు ఇస్తారు. కనీసం ఒక్కొక్కసారి కొంతమందికి 15, 20 వేలు ఖర్చవుతాయన్నమాట. దీనిలో టైప్ 2 డయాబెటిసు, టైప్ 1 డయాబెటిస్ కూడా అవుద్ది. బాగా ఓవర్ వెయిట్ 130, 150 కిలోలు ఉన్నోళ్ళకి మంచిగా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి ఇక్కడ. జాయిన్ అవ్వచ్చు. తర్వాత డాక్టర్ దీక్షిత్ లైఫ్ స్టైల్ అని అదొక డైట్ ప్లాన్ అనమాట. డాక్టర్ జగన్నాథ్ దీక్షిత్ గారు చాలా అద్భుతం. ఇక్కడ పైసా ఖర్చులే. వీరు యూట్యూబ్‌లో ఉన్నాయి. వీరి నంబర్‌లున్నాయి. పేర్లున్నాయి. వాళ్ళ మొబైల్ నంబర్‌లున్నాయి. మీరు ఆళ్ళతో మాట్లాడొచ్చు. కాంటాక్ట్ చేయొచ్చు. ఆయనేం చెప్తాడు 2 సార్లే తినమంటాడు ఆకలేసినప్పుడు. మధ్యలో ఏం తీసుకోవద్దంటారు. 45 నిమిషాలు వాకింగ్ చేస్తే చాలు. అద్భుతమైన రిజల్ట్స్ వెయిట్ లాస్ కానీ, డయాబెటిక్ రివర్సల్ అన్నీ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి వీని దగ్గర. క్యాంప్స్ అయి జరుగుతున్నాయి. అన్నీ ఫ్రీ అనమాట వీరిది. నెక్స్ట్ ఏంటి ఎల్ఎంకే హెల్త్. లలిత్ కపూర్ గారని ఆయన యూఎస్‌లో ఉంటారనమాట. ఆయన ప్రతి నెల వాట్సాప్‌లో చేర్చుకుంటాడు. ఒక 5, 6 గ్రూపులుంటాయి. అంటే కనీసం ఒక 5,000, 6,000 మంది చేరతారు. అందులో ప్లాంట్ బేస్డ్ హోల్ ఫుడ్ మీద అనమాట. 16 గంటలు ఫాస్టింగు, 8 అవర్స్ ఈటింగ్ విండో. అంటే ఆ టైంలో తినాలి. 10,000 స్టెప్పులు నడవాల. ఎమోషనల్, స్పిరిచ్యువల్ హెల్త్, ఫాస్టింగ్ ఇదంతా ఆయన ప్రాసెస్ అనమాట. దీనిలో కూడా చాలామంది పైసలేం ఖర్చు లేకుండానే మంచిగా అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ హోల్‌సమ్ హెల్త్ అని కల్నల్ గౌతమ్ గుహ గారు. మిలిటరీ అనమాట వీరు కల్నల్ గారు. లక్నోలో ఉంటారు. వాళ్ళదేంటి కోహెసివ్ లైఫ్ స్టైల్ పంచ్ టు ఇంక్లూడ్ లో కార్బ్ డైట్. కరెక్ట్ ఎక్సర్సైజ్, ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్, స్ట్రెస్ నోట్, డి విటమిన్, అదర్ మైక్రో న్యూట్రియంట్స్. వీరు కూడా అద్భుతమైనటువంటి గైడ్ చేస్తారు. ఆయన యూట్యూబ్ వీడియోలు వినండి. నెక్స్ట్ వచ్చేసి న్యూ డైట్ సిస్టమ్. ఇది చాలా అద్భుతం. బివి చౌహాన్ గారు, అఖిలేష్ మహారాజ్, తర్వాత డాక్టర్ జర్నా పటేల్ గారు. వాళ్ళ నంబర్‌లున్నాయి. వాళ్ళదేంటి పొద్దున్న నిద్ర లేసాక ఏ టైంలో లేకుండా 6 గంటలు, 7 గంటలు లేసాక ఒక 6 గంటల సేపు నీళ్లు కూడా తాగకూడదు. దాన్నే నిర్జల ఉపవాసం అంటారండి. తర్వాత వాళ్ళది జ్యూసు, ఫ్రూట్సు, వెజిటబుల్స్ అప్ టు ఈవినింగ్ వరకు అయి తినొచ్చు. నైట్ రెగ్యులర్ డిన్నర్ చేయొచ్చనమాట. ఎనిమా చేసుకోవాలి. అది వీళ్ళ లెక్క ప్రకారం ఏంటంటే ఎక్సర్సైజ్ అవసరం లేదు. ఎక్సర్సైజ్ అవసరం లేదు. మనిషికి ఎక్సర్సైజ్ అవసరం లేదనేది వాళ్ళ సిద్ధాంతం. ఇందులో కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. కానీ నెక్స్ట్ ఏంటి ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్. ఇది అందరికీ యూట్యూబ్‌లో తెలుస్తానే ఉంది. యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. డాక్టర్ స్టెన్ ఎగ్బర్గ్ అని ఆయన వీడియోలు వినండి. 16 గంటలు ఫాస్టింగు, 8 గంటలు మీ ఇష్టం వచ్చినట్టు తినొచ్చు, కుమ్మొచ్చు, ఎన్ని సార్లు తినొచ్చు. లో కార్బ్ ఫుడ్ చేయాలి. తర్వాత ఓమాడ్ ఉంది. అంటే ఒక మీల్ ఎ డే. అంటే 1 అవర్ తినటం, మిగతా 23 గంటలు ఏమి తినకుండా ఉండటం. ఇది కొంచెం కష్టమైన పని కానీ అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఏకభుక్తే యోగి. అందరూ చూడండి కొంతమంది 2, 3 సార్లు తింటారు, 2 సార్లు తింటారు, 3 సార్లు తింటారు. ఎవరు కూడా ఈ ప్రాసెస్ ఫుడ్స్ ఎవరు తినమని చెప్పరు. అన్నీ మంచి అలవాట్లు. లాస్ట్ నేను 11 ఇయర్స్‌లో నేను రీసెర్చ్ చేసి గత 5, 6 ఇయర్స్ నుండి నేనే ప్రమోట్ చేస్తున్నాను ఫ్రీ ఇది కూడా. 30 వెల్‌నెస్ సీక్రెట్స్ 30 పాయింట్స్ అనమాట ఇంపార్టెంట్. 3 స్టెప్ అప్రోచ్ టు ప్రివెంట్ రివర్స్
ఒకవేళ జబ్బు వచ్చిందనుకోండి తగ్గించుకోవచ్చు. రాకుండా కూడా చూసుకోవచ్చనమాట. దీనిలో మనకి ఇంపార్టెంట్ ఏంటి గట్ హెల్త్ మంచిగుండాలి. తర్వాత ఇన్సులిన్ సెన్సిటివ్‌గా ఉండాలి. మన డి విటమిన్, బి12 ఎలా ఉందో చూసుకొని దానికి సరిపోయినటువంటి తీసుకోవాలనమాట. నేను గత ఆహ్, 2 ఇయర్స్ నుండి గురుకుల్ ఫౌండేషన్‌లో క్లాసులు ఇస్తున్నాను. ఆల్మోస్ట్ 2600 మెంబర్స్ ట్రైన్ అయ్యారనమాట. ఇందులో ఏంటి మనం చేయాల్సింది ఫస్టు ప్రస్తుతం మన హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవాలి. దానికి మనం 11 బ్లడ్ టెస్ట్‌లు చేసుకుంటే ఈ 10 హెల్త్ ఇష్యూస్ తెలుస్తాయి. ఈ 10 హెల్త్ ఇష్యూస్ ఏంటి? నంబర్ 1 ఓవర్ వెయిట్ ఉన్నామా? బెల్లీ ఫ్యాట్ ఉందా? బీపీ ఉందా? తర్వాత డయాబెటిక్ ఉందా? థైరాయిడ్ ఉందా? ఆ తర్వాత కిడ్నీ ఎలా ఉంది? కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది? ఆ తర్వాత మన కొలెస్ట్రాల్ ఎలా ఉంది? లివర్ ఎలా ఉంది? ఫ్యాటీ లివరా కాదా? డి విటమిన్ ఎలా ఉంది? బి12 ఎలా ఉంది? పదో పాయింట్ వచ్చేసి ఇన్సులిన్ సెన్సిటివ్. అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ లైఫ్ స్టైల్ డిజార్డర్ అనమాట. కనుక ఈ 3 చెక్ చేసుకొని అప్పుడు చేస్తే మన హెల్త్ స్కోర్ తెలుస్తది. మన హెల్త్ పాడవడానికి కారణం ఏంటి? ఒక 10 రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయన్నమాట. ఈ 10 రాంగ్ హ్యాబిట్సు ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ ఈవెన్ ఒక్క రాంగ్ హ్యాబిట్ ఉన్నా కూడా ఓవర్ ది ఇయర్స్‌కి మనకి ప్రాబ్లమ్ వస్తుంది. ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ ఏంటి? అందరికి తెలుసు. ఈ 7 ఎసెన్షియల్స్‌లో ఏముంది మనకి వాటర్. వాటర్ సరిగ్గా తాగడం తెలీదు. తెలిసి తాగే పద్ధతి తెలీదు. తర్వాత ఎక్సర్సైజ్ తెలుసు గానీ చెయ్యం. తర్వాత నిద్ర 8 అవర్స్ పడుకోవాలని తెలుసు కానీ నైట్ 10:00-6:00 మనం పడుకోం. స్ట్రెస్ మేనేజ్‌మెంట్ చెయ్యం. తర్వాత ఫుడ్‌లో చాలా 5 మిస్టేక్‌లు చేస్తుంటాం. ఏంటి ఫస్ట్ ఫుడ్‌లో చేసే మిస్టేక్స్ మనం ఫుడ్‌లో చేసే మిస్టేక్ ఏంటి నంబర్ 1 మనం మల్టిపుల్ టైమ్స్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ తింటాం. మధ్యలో తింటా ఉంటాం. కాఫీలు తాగుతా ఉంటాం అనమాట. తర్వాత ఈ ప్రాసెస్ ఫుడ్ తినటం ఒకటి. తర్వాత కాఫీ, టీలో ఆల్కహాల్ తీసుకోవడం ఒకటి. న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవటం ఒకటి. తర్వాత మధ్యలో తింటాం అనమాట. మల్టిపుల్ టైమ్స్ తినటం వల్ల మనకి హెల్త్ పాడవుద్దనమాట. సో, ఇవన్నీ తెలుసుకోండి, ఫాలో అవ్వండి. తర్వాత మీరు యూట్యూబ్‌లో వీడియోలు వినండి. ఇప్పుడు ఏ డైట్ ఫాలో అవ్వాలి, ఏది ఫాలో అవ్వాలి అనేది మనదేంటంటే లైఫ్ స్టైల్ అనమాట. ఈ దినచర్య ఒకటి క్రియేట్ చేసామనమాట. మన లైఫ్ స్టైల్‌లో మనకు రాంగ్ హ్యాబిట్స్ ఏ రాంగ్ హ్యాబిట్స్ వల్ల మనకేం ప్రాబ్లమ్ వస్తుందో మనం తెలుసుకోండి. ఓవర్ వెయిట్ అయ్యారనుకోండి ఇద్దరు ఒకటే కారణం ఉండదు. ఒకళ్ళు ఓవర్ వెయిట్ అవ్వడానికి బాగా స్ట్రెస్ ఉండొచ్చు, నిద్ర లేకపోవచ్చు. ఇంకోడికి వచ్చేసి మల్టిపుల్ టైమ్స్ తింటూ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ ఎక్సర్సైజ్ చేయకపోవడం. సో, మీరు తెలుసుకోవాలన్నమాట. మీకొచ్చినటువంటి ప్రస్తుతం ఉన్న హెల్త్ ఇష్యూస్‌కి కారణాలేంటని. నాకు టోటల్‌గా 8 హెల్త్ ఇష్యూస్ ఉండేయి. 11 టాబ్లెట్‌లు యేసుకునేవాడిని. ఏంట్రా అంటే నా మిస్టేక్‌లు 7 మిస్టేక్‌లు చేసేవాడిని. సరిగ్గా నిద్రపోయేవాడిని. స్ట్రెస్ లేదు. కానీ స్ట్రెస్ లేదు. ఎక్సర్సైజ్ చేసేవాడిని. మిగతా 7 మిస్టేక్స్ ఏంటి? నీళ్లు ఎలా ఎన్ని తాగాలో తెలిసేది కాదు. హ్మ్. ఆ తర్వాత బowel మూవ్‌మెంట్ ఒక్కసారే వెళ్ళేవాడిని. ఫుడ్‌లో 5 మిస్టేక్‌లు చేసేవాడిని. ఏంటిది? 3 సార్లు తినేవాడిని. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్. మధ్యలో కాఫీ, టీలు తాగేవాళ్ళం అనమాట. ప్రాసెస్ ఫుడ్ తినేవాళ్ళం. న్యూట్రిషియస్ ఫుడ్ తినేవాళ్ళం కాదు. దీనంతటి వలన ఏమవుతుందంటే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్. ఒకసారి మలబద్ధకానికి వెళ్ళేవాడిని. కానీ 2 సార్లు మలబద్ధకానికి వెళ్ళాననమాట. ఈ 10 రాంగ్ హ్యాబిట్స్‌తో నాకు 7 రాంగ్ హ్యాబిట్స్ 30 ఏళ్ళు ఉండటం వలన 8 హెల్త్ ఇష్యూస్, 11 టాబ్లెట్‌లొచ్చినాయి. ఎప్పుడైతే నేను ఈ రాంగ్ హ్యాబిట్స్ ఆపేసి, హెల్త్ స్కోర్ చెక్ చేసుకొని, దినచర్య 100% ఫాలో అయ్యానో, ఇప్పుడు నాకు ఐ ఓన్లీ వన్ ప్రాబ్లమ్. నా హెచ్‌బీఏవన్సీ వచ్చేసి 7.2, 7.3% ఉంటుందన్నమాట. ఎందుకని? చాలా సంవత్సరాలు మనకు ఐడియా లేకపోవడం వల్ల ప్యాంక్రియాస్ పర్ఫార్మెన్స్ తగ్గిపోయిందన్నమాట. కనుక మీరందరూ నేర్చుకోండి, ఫాలో అవ్వండి. ఐ విష్ యూ గుడ్ లక్. ఆల్ ద వెరీ బెస్ట్. మీకు గనుక ఈ వీడియో నచ్చితే అయితే సబ్స్క్రైబ్ చేయండి.